హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఎలా ఉన్నప్పటికీ మన ఇంటి ముందట పెంచుకున్న మొక్కలను చూస్తుంటే మన మూడ్ ఆటోమేటిక్గా మంచిగా అయిపోతుంది. నాకు మొక్కల పెంపకం అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు కామెంట్లో చెప్పండి. నాకు పూల మొక్కలే కాదండి, మా ఇంట్లో కూరగాయల మొక్కలు కూడా చాలా ఉన్నాయి. ఇది కాకర చెట్టు అండి. దీన్ని పైనకు ఫస్ట్ ఫ్లోర్లోకి ఎక్కించడం జరిగింది. జిగ్జాగ్గా మొత్తం చూడండి, తీగలు తీగలుగా అల్లితే దానికి ఎంత బాగా బారిందో. చాలా కాయలు కాసిందండి. మాకే కాదు, మా చుట్టుపక్కలందరికీ ఉపయోగపడింది ఇది. మా చిన్నది కట్ చేస్తుంది కాకరకాయలను. ఎన్ని కాకరకాయలు వచ్చినాయో చూడండి. అక్కడ పెట్టి గోడ మీద పెట్టి ఇంకోటి. ఓకే, నైస్. ఇది బీర చెట్టు. ఈ ఆకులు ఎందుకు ఇలా పండు వండినా ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మా చిన్నది వచ్చి చటుక్కున కాయ కోసేస్తుంది చూడండి. వీటిని మేము ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా న్యాచురల్గా పండించుకుంటున్నాం. ఓకే, ఇవి మా ఇంట్లో కాసిన కాయలు. ఏ రోజు కూరగాయలు ఆ రోజు తెంపుకొని కర్రీ చేసుకుంటే ఆ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో. ఇది సోర చెట్టు. దీన్ని ఏకంగా 3 ఫ్లోర్ల పైనకి ఎక్కించినామండి. కూరగాయలు కట్ చేయంగా మిగిలిన వేస్టేజ్ అంత ఉంటుంది కదా, అది మేము ఈ చెట్లకు వేస్తాం. మొక్కలకు సరిపడా నీళ్లు పడుతూ అప్పుడప్పుడు మట్టిని తవ్వాలండి. మట్టిని తవ్వి గుల్లగా చేస్తే మొక్కల పెంపకం అనేది బాగా వస్తుంది. చిన్న ప్లేస్లో కూడా ఇట్లా మొక్కలను బాగా పెంచుకోవచ్చు. వంకాయలు కూడా పండించుకున్నాం. 1-2 చెట్లు మాత్రమే ఉన్నాయి, కానీ ఓకే, ఇంట్లోకి సరిపడా వస్తున్నాయి మాకు. ఈ చెట్టు ఇంకా ఇప్పుడే పువ్వు వస్తుంది, స్టార్ట్ కాలే ఇంకా కాయ. ఈ పచ్చిమిర్చి చెట్లు గింజలు వేస్తే మొలిసినాయండి, అయినా పర్లేదు, బాగానే వస్తున్నాయి వీటికి కూడా కాయలు. ఇవే కాకుండా అలోవీరా, తమలపాకు, ఇంకా కొన్ని ఇండోర్ ప్లాంట్స్, ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి. మల్లె చెట్లు, అన్ని రకాల మల్లెలు ఉన్నాయి మా ఇంట్లో. ఇవన్నీ చూపెట్టాలంటే ఇంకా వీడియో లెంతీగా అవుతుంది కదా. సరే అండి, ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.